హాయ్ అందరికీ. చాలామంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో రైస్ అనేది గట్టిగా రాళ్ళల్లో ఉంటుంది, అందుకని తినలేము అని అనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. నేను చెప్పే ఈ టిప్స్ని అయితే ఒకసారి ఫాలో అయ్యి చూడండి. ఇందుకోసం నేను ఒక బౌల్లోకి ఒక గ్లాస్ రైస్ని అయితే తీసుకొని బాగా 2 సార్లు కడిగి ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టుకున్నానండి. 10 to 15 మినిట్స్ తర్వాత కుక్కర్లోకి వాడిచ్చిన బౌల్ని అయితే ఈ రకంగా కిందన తడి లేకుండా చుట్టూ ఒక క్లాత్తో తుడిచి ప్లేస్ చేసుకుంటున్నాను. తర్వాత బౌల్లోకి ఈ ప్లేట్ని అయితే సెట్ చేసుకోవాలి. దిస్ సైడ్ అప్ అని ఉంటుంది కదండి, అది పైకి ఉండేలాగా బౌల్లోకి ప్లేట్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. ఈ ప్లేట్ అయితే పెట్టకుండా ఉన్నట్లయితే రైస్ అనేది అడుగంటేస్తుంది. ఇప్పుడు ఇందులో కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే బౌల్లోకి వేసి ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ అనేది వేసుకొని లిడ్ క్లోజ్ చేయాలి. ఇక్కడ వార్మ్ కుక్ అని 2 మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి. రైస్ అనేది ఉడుకుతున్నంతసేపు కుక్ మోడ్లో ఉంటుంది, అంటే రెడ్ కలర్ లైట్ అనేది వెలుగుతూ ఉంటుందన్నమాట. వన్స్ రైస్ అనేది కుక్ అయిపోయినాక వార్మ్ అంటే ఎల్లో కలర్ లైట్ అనేది వెలగడాన్ని మీరు గమనించవచ్చు. ఇక్కడైతే రైస్ అనేది కుక్ అవుతూ ఉంది, చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ రైస్ అనేది కుక్ అయిపోయిందండి. ఇప్పుడు చూసారా, కుక్ అయిపోయింది కనుక ఎల్లో కలర్ లైట్ అనేది వెలుగుతూ ఉంది. ఇప్పుడు ఇలా చేసినట్లయితే రైస్ అనేది మెత్తగా పొడి పొడిగా, ఎంత లేట్గా తిన్న 2-3 గంటల తర్వాత తిన్నా కూడాను రైస్ అయితే చాలా మెత్తగా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.